స్వస్థ వీధుని స్వాగతం లక్ష్యం సమాజితం. రాష్ట్ర వ్యాప్తంగా మరి వైరస్ ప్రభావం ఎక్కువ ఉండడం చేత లాక్డౌన్ కూడా దేశం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా లాక్డౌన్ ప్రకటించే మరి అనాథులకు ఎక్కడి నుంచి అయితే వలస కార్మికులు అయితేనేమి కడుపేదలు అయితేనేమి వారి యొక్క ఆకలి ఆశను తీర్చడానికి మరి చాలా చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈసీఐలో ఏఎస్ రావు నగర్లో మరి సోలిస్ కంటి ఆసుపత్రి వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాము గుప్తా గారి ఆధ్వర్యంలో మరి వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెచ్చుకున్నారు. చెప్పండి సార్, ఎప్పటి నుంచి మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు? నమస్తే అండి. మేము వచ్చేసి ఇప్పటికి ఇవాళకి వచ్చేసి ఇది 8వ రోజు అండి. మొదట మేము 8,000తోటి స్టార్ట్ చేసాము. ప్రజెంట్ 12,000 మంది దాకా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వలస కార్మికులు, డైలీ వేజెస్ వీళ్ళందరికీ అందజేయడం జరుగుతుందండి. సార్ మాకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి పూర్తి సహకారాలతో 8 పాయింట్ల వరకు మాకు సెలక్షన్ చేసి ఇచ్చారు. వాళ్ళందరూ మాకు వాళ్ళ లైన్లో నించోపెట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మేము 12,000 మందికి చేస్తున్నామండి. ఇంకా పెంచి 15,000 వరకు చేయొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నామండి. మొత్తం డైలీ రెండు పూటలు పెడతారు, ఒకటే పూట ఎట్లా సాధ్యమవుతుంది? అంటే మొన్నటిదాకా ఒక 4 రోజుల వరకు మాత్రం 5 రోజుల వరకు మాత్రం మేము 2 పూట్ల పెట్టడం జరిగింది. మా హాస్పిటల్లోనే మా స్టాఫ్ అందరూ కలిసి కోఆపరేషన్ తోటి మొత్తం చేసాము. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పరిమళ నగర్లో కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయ్యాం. ఇవాళ రేపు 1 పూట చేస్తున్నామండి. ఆ తర్వాత ప్లాన్ చేస్తాము 2 పూట్ల పెడతానికి అనేది ప్లాన్ చేస్తాం. ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారు డైలీ వేజ్? సార్ రోజుకి ఒక వెరైటీ. ఒక రోజేమో వెజిటేబుల్ పలావ్ పెడుతున్నాము, ఒకరోజు టమాటా రైస్ అని, ఒకరోజు సాంబార్ రైస్ అని, ఒకరోజు జీరా రైస్ అని, రోజుకి ఒక వెరైటీ చొప్పున 8 రోజుల నుంచి 8 వెరైటీ పెట్టామండి. వాటర్ బాటిల్ లాంటివి చేస్తున్నారా? ఓన్లీ ప్రస్తుతానికైతేనేమో అది చేయట్లేదండి. అది చేయాలని ఉంది కానీ లాక్డౌన్ పరిస్థితుల్లో కుదరలేదు. మరి ఐటమ్స్ ఎక్కడెక్కడ సమకూరుస్తున్నారు మరి లాక్డౌన్ విషయంలో? ఈ గబ్బిలాలపేట, ఆ తర్వాత దమ్మాయిగూడ, వికలాంగుల కాలనీ, కుషాయిగూడలో స్లమ్ము, కుషాయిగూడ మార్కెట్, ఏఎస్ రావు నగరు, తర్వాత సిటిజన్ కాలనీ, నాగారం, వీటిలో మేము సప్లై ఇస్తున్నాం సార్. బృందం ఏమైనా ఉందా, మీరు ఒక్కరేనా? తప్పనిసరిగా సార్, మొత్తం స్నేహితులు కానీ ముఖ్యంగా నిన్నటి వరకు మా స్టాఫే మొత్తం కంప్లీట్ ఇది చేసిందండి. ఈరోజు కూడా నా టీము నా స్టాఫ్ అందరూ కలిసి చేస్తున్నామండి. అన్నం వండడం అనేది పెద్ద పండగలా ఉంటుంది. మరి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు ఈ వండే కార్యక్రమంలో? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ముఖ్యంగా అందరికన్నా చెప్పుకోదగ్గది ఏంటంటే కొత్త రామారావు గారని మా ఇంతకుముందు ఎక్స్ కౌన్సిలర్ అండి. ఆయన గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిలబడి మొత్తం కంప్లీట్ నేనున్నానని ముందుకు తీసుకుని వచ్చి ఆయన సహాయ సౌకర్యాలన్నీ అందిస్తున్నారు. అలాగే మా వైశాసు, తర్వాత మా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ సహాయ సౌకర్యాలు కూడా బాగా ఉన్నాయండి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటించాలంటారు కదా, మరి ఇంతమంది వంతున్నటువంటి విషయంలో మీరు తప్పనిసరిగా అంటే మనిషికి 3 అడుగుల గ్యాప్ పెడుతున్నాము. చేతులకి గ్లౌజులు, మాస్కు, క్యాప్ అన్నీ పెట్టి హైజీనిక్గా చేస్తున్నామండి. విత్ బాక్స్ విత్ స్పూన్ తోటి ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. వెహికల్స్ మీద వెళ్ళి సరఫరా చేస్తున్నారా? నిన్నటిదాకా మా వెహికల్స్లోనే పోయాము. ఈ రోజు నుంచి వారి వెహికల్స్ని తీసుకొని రమ్మని చెప్పి చెప్తున్నాం సార్. ఎంత సమయం పడుతుంది పనిచేయడానికి? 12-12:30కి మొదలు పెడుతున్నామండి ఉదయం. అప్ టు 2 o'clock వరకు పంచుతున్నాము. ఆ తర్వాత సాయంత్రం పూట 5 లోపల పూర్తి చేస్తున్నామండి. 2వ రౌండ్. ఎన్ని గ్రాములు ఉంటుంది మీరు పెట్టినటువంటి బాక్స్? 450 నుంచి 500 గ్రాముల దాకా ఉంటుందండి ఫుడ్. అవునండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఉదయం ఈ యొక్క కార్యక్రమం? కుకింగ్ మాత్రం midnight 2 o'clock దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. midnight 2 o'clock నుంచి 8 గంటలకి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ థియరీతోటి హైజీనిక్గా మొత్తం కంప్లీట్గా బాక్స్ తోటి విత్ స్పూన్ తోటి ఇస్తున్నాము. మీరు చూడొచ్చు ప్రతి బాక్స్ కూడా విత్ స్పూన్ తోటే వెళ్తుందండి. డైలీ ఒకరికే పంచుతున్నారా లేకపోతే వేరే వాళ్ళ అదే ఏరియాలో? మాకు పోలీస్ వాళ్ళు రాచకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్లోనే పంచుతున్నాము. అక్కడికి వచ్చి ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక 8 మంది కానిస్టేబుల్స్ దాకా మాకు వచ్చి సహాయ సహకార్యాలు ఇస్తున్నారు. ఎప్పటి వరకు కొనసాగిస్తారు? ఐ థింక్ నేను అనుకోవటం లాక్డౌన్ పొడిగించారని నిన్న నాకు తెలిసింది. అయినా సరే మొత్తం కంప్లీట్ లాక్డౌన్ అయ్యేదాకా చేస్తామని అనుకుంటున్నామండి.
ఎలా అనిపిస్తుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు భగవంతుడు ఈ కార్యక్రమం చేయడానికి నన్ను వినియోగించుకున్నందుకు నేను చాలా ఆనందంగాను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక భారతీయుడిగా మనం బతుకుతున్నాము, ఒక హిందువుగా మనం బతుకుతున్నాము, 10 మందిని బతికించాలి అనే సంకల్పం ఉంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎవరైనా మీ యొక్క లంచ్ బాక్స్ తీసుకొని మరి మీకు ఆశీర్వాదం ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా ఈ 8 రోజులలో? వేల మంది అండి. ఒకళ్ళు ఇద్దరు అయితే నేను పేర్లు చెప్తాను, లేకపోతే సందర్భం చెప్తాను. మా ఆహారం హైజీనిక్గా ఉంది. నాయకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా దగ్గర కూడా పెట్టండి అని. అలాగే మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని మేము అడగటం జరుగుతుంది. అడిగిన ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తపరుస్తున్నారండి. మా టీవీ తరఫున మీరేం చెప్తారు? సార్ మేమైతే ఒకటి చెప్తాము, ఈ సొసైటీలో బతుకుతున్నాము, అందరిని బతికించండి, అలాగే 10 మందికి సేవ చేయాలి అనేది మీ టీవీ ద్వారా తెలియాలని నేను ఈ టీవీ ముందుకు వచ్చానండి. గత 5వ తారీఖు నుంచి మరి ఈసెల్ చౌరస్తాలోని సోలీస్ ఐ హాస్పిటల్ ఎస్వికే టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో మరి మేము 7 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు రాచకొండ పోలీస్ సిపి గారు, అదేవిధంగా మా కుషాగూడ ఏసీపీ గారు, సిఐ గారు, మరి అదేవిధంగా మా కీసరా సిఐ గారు, అదేవిధంగా దొమ్మాయిగూడ సిఐ జవహర్నగర్ సిఐ గారు, వీళ్ళందరి సహకారంతో 7 రోజుల నుంచి విజయవంతంగా మేము చేస్తున్నాం. మొదటి రోజు మాకు 10 గంటలు టైం ఇచ్చినా సరే మా సారాళ్ళ మా రాముగారి నందనంపాటి రాముగారి కంపెనీ ఎంప్లాయీస్తోనే ఈ కార్యక్రమం విజయవంతంగా ఫస్ట్ రోజే మేము 5,000 మార్నింగు 5,000 ఈవినింగ్ పంచాం. రెండో రోజు నుంచి 6,000 మార్నింగ్ 6,000 5 రోజులు పంచాం. 5 రోజుల తర్వాత మాకు కొద్దిగా మళ్ళీ ఇప్పుడు 6వ రోజు 7వ రోజు 10-12,000 ప్యాకెట్లు మరి వివిధ ప్రాంతాలు, ఎందుకంటే జవహర్నగర్లో గబ్బిలాలపేట అనేది పెద్ద సమ్ము, అదేవిధంగా వికలాంగుల కాలనీ, బీఆర్ కాలనీ, సిటిజన్ కాలనీ, సిపిఐ కాలనీ, అదేవిధంగా కప్రాలో ఉన్నటువంటి సాయిరామ్నగర్ కాలనీ, జమ్మిగడ్డ కాలనీ, అదేవిధంగా భరత్నగర్ కాలనీ, అదేవిధంగా సోనియా గాంధీ నగర్ 1, సోనియా గాంధీ 2, సోనియా గాంధీ 3, అదేవిధంగా మన గణేష్ నగరు, ఇంకా శివసాయి నగరు, ఇంకా చర్లపల్లి, అదే రాంపల్లి, నాగారం, ఈ అన్ని విలేజ్ల్లో కూడా మేము మొన్న 5 రోజుల దాకా 6 రోజుల దాకా మాత్రం సారా ఎంప్లాయీసే అందరం మేమే డోర్ డెలివరీ ఇచ్చినట్టు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళం. అక్కడ పోలీస్ వాళ్ళ సహకారంతో లైన్లో మార్క్ చేశారు అక్కడ ప్లేసుల్లో, ఆ మార్కులు ఉంచబెట్టి అందరికీ ఫుడ్ పంచేవాళ్ళం. మరి ఇది గొప్ప కార్యంగా మా రాముగారికి ఈ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. ఒక సేవా కార్యక్రమం కంపెనీ ఆయన అసలు బిజినెస్ కంప్యూటర్ బిజినెస్, ఐటీ బిజినెస్, కానీ ఒక సేవ చేయాలని, సేవా కార్యక్రమం చేయాలని మా ఈసెల్ చౌరస్తాలో మంచి ఈ హైదరాబాద్ సిటీలోనే మంచి టెక్నాలజీతో లేటెస్ట్ మిషన్లతో సోలీస్ ఐ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఆ హాస్పిటల్ ద్వారా మేము రోజు సేవ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్ళు కానీ బళ్ళు కానీ, ఒక కొత్తగా ఇప్పుడు అతి త్వరలోనే ఒక ఆర్ఫన్ హోము ఒక 60 మంది పిల్లలకి 3 స్టార్ హోటల్ ఎట్లా ఉంటుందో అట్లా 800 గజాల్లో కొని ఆయనే కట్టించి 2 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నారు. అంతేకాక ఇక్కడ కప్రాలో ఉన్నటువంటి శనకాయల స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కట్టించడం జరిగింది. ఇంకా ఎన్నో ప్రతి సంవత్సరం వినాయక చవితికి మేము 10,000 ప్యాకెట్లు పంచుతాం. అదేవిధంగా శివరాత్రికి కీసరగుట్ట మీద ఒక 5,000 లీటర్ల పాలు, 500 కిలోల ఖర్జూర పండ్లు పొద్దున 11 గంటల మొదలెడితే రాత్రి దాకా పంచే కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరైనా సలవేంద్రాలు పెట్టాలంటే మంజీరా వాటర్, మున్సిపల్ ఇచ్చే వాటర్ తీసుకోనో లేకపోతే వేరే వాటర్ కొనో పెడతారు. కానీ రాముగారు ఈ ప్రాంతంలో కప్రా ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి గత 15 సంవత్సరాల నుంచి వచ్చిన కాడ నుంచి 6 పాయింట్ల్లో చక్కటి మజ్జిగే పొద్దున్నుంచి మధ్యాహ్నం నుంచి 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మజ్జిగ లేదనకుండా సప్లై చేస్తారు పాయింట్లో. అట్లాగే నాకు ఆ సందర్భంలోనే గతంలో నేను కార్పొరేటర్గా ఈ ప్రాంతానికి ఉన్న సందర్భంలో పరిచయం అయ్యి ఆ పరిచయాన్ని అంచెలంచెలుగా ఇంకా సేవా కార్యక్రమాలకి తీసుకెళ్ళడానికి మన నందనపాటి రాముగారికి కుటుంబాన్ని మొత్తానికి కూడా ఈ సందర్భంగా మా కప్రా ప్రజల తరపున, కప్రా ప్రజానికం తరపున, జిహెచ్ఎంసీ తరపున, పోలీస్ శాఖ వారి తరపున, అందరి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అన్నదానం అనేది చాలా ముఖ్యమైందండి. అన్నం లేక చాలామంది అన్నార్థులు ఎదురు చూస్తున్నారు.
ఈసీఎల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సాలిస్ హాస్పిటల్ వారి అధినేత రాము గారు వారి కుటుంబ సభ్యులందరూ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ సమయంలో అన్నార్థుల కోసం అన్నం సప్లై చేద్దామనే నిశ్చయంతో గత 8 రోజుల నుంచి కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 2 పూట్ల భోజనాలు సుమారు 12,000 మందికి పంచిపెడుతున్నారండి. అది కూడా హైజీనిక్గా డబ్బాలో చక్కగా ప్యాక్ చేసి పంచిపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ కంటిన్యూ అయింది కనుక ఇంకా కంటిన్యూ చేస్తారని వారు చెప్తున్నారు. ఈ 12,000 మందికే కాదు, ఎంతమందికైనా ఎంత సాధ్యం అయితే మ్యాన్ పవర్ని బట్టి వాళ్ళందరికీ కూడా సప్లై చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ సందర్భంలో నేను కోరుకునేది ఒకటే, భగవంతుడిని వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కుటుంబం అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల విలయ తాండవం చేస్తున్న వేళ మన తెలుగునాట స్వీయ నిర్బంధంతో ఇళ్లకే పరిమితమై నిత్యం కూలీనాలీ చేసుకునేటువంటి అనేక మంది అన్నార్తులు భోజనం లేక సతమతమవుతున్నటువంటి ఈ తరుణంలో పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని చాలా పూర్ పీపుల్కి నేనున్నాను అంటూ అన్నార్తులకు సహాయంగా ఇవాళ ఈ సోలిస్ మీడియా అధినేత అయినటువంటి మా రాము గారు పెద్ద వదాన్యతతో వేలాది మంది అన్నార్తులకు వేలాది మందికి ఇవాళ భోజనం పెడుతూ గత వారం రోజులుగా ఈ అన్నయజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది నారాయణ సేవ, మామూలు సేవ కాదు. రోజు 500, 600 కూలీకి వెళ్ళేవాళ్ళు గత 20-25 రోజులుగా ఆహారం లేక సతమతమవుతూ ఇళ్లకే పరిమితమై అనేక మంది ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఈ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గారి సహకారంతో ఈ సోలిస్ మీడియా అధినేత అదేగా తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాముగారు నేనున్నాను, నా తోటి వాళ్లకు ఆకలితో ఎవరూ అలమటించొద్దు, అందరి పేదల నోట చిరునవ్వు కనిపించాలి, ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించాలి అన్న సంకల్పంతో రోజు 5,000 ప్యాకెట్లతో మొదలుపెట్టిన రాముగారు ఇవాళ 15,000, మధ్యాహ్నం ఒక 15,000, సాయంత్రం 15,000 ఈ ఆహారపు ప్యాకెట్లు మనం చూస్తున్నాం కదా. ఇంత అద్భుతమైనటువంటి హైజెనిక్ వాతావరణంలో ఏదైతే పెద్ద పెద్ద హోటల్లో మనం పార్సిల్స్ అడిగితే ఏ నాణ్యమైనటువంటి ఆహార పదార్థం అందిస్తారో అలాంటి ఆహారాన్ని ఒకరోజు పులిహోర, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు సాంబార్ రైసు, మరొక రోజు బిర్యానీ, ఇట్లా శుచిగా శుభ్రంగా వారి ఇంట్లో వారు ఏ విధంగా పదార్థం తీసుకుంటారో అలాంటి పదార్థం ప్రతి పేదవారికి అందాలన్న సంకల్పంతో వారు అందిస్తున్నారు. నిజంగా ఇది మన తెలుగు నాట ఒక అద్వితీయమైనటువంటి గొప్పనైనటువంటి సేవా కార్యక్రమం. వారు స్వయంగా ఉంటూ ప్రతి విషయాన్ని పర్యవేక్షించుకుంటూ ఇలా లక్షలాది మందికి, ఇవాడికి లక్షలాది మంది పెరిగారు. రోజు ఇలా వారి వాహనాల్లో వారి సిబ్బందితో ఒక పరిశ్రమలో కార్మికులు ఎలా పనిచేస్తారో ఇవాళ ఇంతమంది ఈ సేవలో పాల్గొంటున్నారు. రాముగారి యొక్క సంకల్పం మేరకు వారి సంకల్పం సాకారం అయ్యే విధంగా ఇలా ఈ వేలాది మందికి అన్న ప్రసాద వితరణ సేవ చేయడం అద్వితీయమైన విషయం, అపురూపమైన విషయం. రాము గారిలాగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొంది, ప్రతి ఒక్కరూ ప్రేరణ పొంది, లేని వారికి ఈ విపత్కర సమయంలో, ఇవాళ విపత్కర సమయంలో ఒక్కరికి భోజనం పెడితే ఒక పెద్ద యాగం చేసినంత పని. ఎలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వేరు, ఒకళ్ళకు కడుపుతో ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం వేరు. అలాంటి రాము గారు ఇలా వేలాది మందికి బాక్సులు అన్న ప్రసాదాన్ని శుభ్రంగా వారి చేతికి అందించడం అపురూపమైన విషయం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అనేక బస్తీలు, అనేక కాలనీలకు అందిస్తున్నటువంటి రాము గారికి మేము చేస్తూ గత కొంతకాలంగా వారి ఈ సేవలో మేము కూడా భాగస్వాములం అయ్యాం. మేము మొదలు కొంతమంది ప్రయత్నం చేశాము, 1500 చేశాము, ఎంతో కష్టపడ్డాము. కానీ వేలాది మందికి ఇవాళ ఇవ్వడం అపురూపమైన విషయం. రాము ప్రతి ఒక్కరికి ప్రేరణ పొంది వారి యొక్క కుటుంబానికి, వారికి ఐరారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఈ నారాయణ సేవను ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని సవినయంగా కోరుతూ ఉన్నాం. ధర్మస్య విజయోస్తు, అన్నదాత సుఖీభవ. ఇదని మరి సోలిస్ కంటి ఆసుపత్రి ఈసీఎల్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి యాజమాన్యం మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మరి లాక్డౌన్ నిర్వహించడం చేత ఎవరైతే వలస కార్మికులు, బడుగు బలహీన వర్గాల యొక్క అపన్నాస్త్రంగా వారికి ఆకలి వేసే సందర్భంగా వాళ్ళకు ఏమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 5,000 నుంచి 10,000 వరకు ప్రతిరోజు ఇప్పటికీ 8 రోజుల నుంచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 8 పాయింట్లు అంటే ఉన్నటువంటి ఈ పోలీస్ సహకారంతో పంచడం జరుగుతుందని రాము గుప్తా గారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి యొక్క ఈ విజువల్స్ మొత్తం కూడా V3 న్యూస్లో చూసాము. చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్మణ్ సమాజం కెమెరామెన్ గురుమూర్తి తోటి మీ సురేష్ దండ.